ప్రైజ్ ది లార్డ్. వెరీ గుడ్ మార్నింగ్. ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యాన్ని చూద్దాం. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుని యొక్క వాక్యం ఇలాగ సెలవిస్తుంది, యెహోవానైన నేను మార్పు లేని వాడను అని. ఈ సందర్భం ఎందుకు వచ్చింది అని అంటే, దేవుడు ఇశ్రాయేలీయులతో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో దేవుడు చేసినటువంటి ప్రమాణాన్ని, నిబంధనను, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలీయులతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఈ మాట అయి ఉంటున్నది. ఈ వచనం చదువుతూ ఉంటే, ఈ సందర్భం చదువుతూ ఉంటే నాకు కూడా అదే అనిపిస్తుంది. నిజంగా దేవుడు వాగ్దానాన్ని మర్చిపోయే దేవుడు కాదు. నీ పట్ల, నా పట్ల ఆయన చేసిన వాగ్దానం ఖచ్చితంగా నెరవేర్చే తీరుతాడు. ఆయన మార్పు లేనివాడు. ఇక్కడ తిరుగుబాటు చేస్తూ ఇశ్రాయేలు ప్రజలు ఎన్నిసార్లు దేవుణ్ణి విసిగించినా హీ వాస్ స్టిల్ వాళ్ళని చెదిరిపోయిన గొర్రెలన్నిటినీ కూడా తిరిగి సమకూర్చే పనిలో దేవుడు ఉన్నాడు. ఒక మంచి కాపరిగా, మార్పు లేనటువంటి దేవుడుగా, ప్రేమించే దేవుడుగా, కృప చూపే దేవుడుగా, మాట తప్పని దేవుడుగా ఇశ్రాయేలీయుల పట్ల దేవుడు వ్యవహరించినట్టుగా చూస్తూ ఉన్నాం. దానికి కారణం మళ్ళీ నేను చెప్తున్నాను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసినటువంటి ప్రమాణము. ఈరోజు దేవుడు కూడా మన జీవితంలో ఆ వాగ్దానాలు ఎన్నో ఇచ్చిండొచ్చు, ప్రమాణాలు ఎన్నో చేసిండొచ్చు, మా నిబంధన మనతో కూడా దేవుడు చేసి ఉండొచ్చు. ఈరోజు దేవుడు వాటిని మర్చిపోవట్లా. నువ్వు దూరం అయిపోయి దేవుడి దగ్గరికి రాకుండా, అమ్మో ఇప్పుడు నేను వెనక్కి వస్తే ఐ థింక్ ఐ లాస్ మై ప్లాన్ ఇన్ గాడ్ అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆ ప్రణాళికలోంచి నేను సంపూర్ణంగా తప్పిపోయాను, ఇంక నేను వెనక్కి వెళ్ళలేను అని నువ్వు అనుకుంటున్నావేమో. బట్ నో, దేవుడు మార్పు లేనివాడు. హీ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వు తిరిగి దేవుడి దగ్గరికి వస్తే ఆయన మరలా నిన్ను సారె పైన ఉంచి తనకు ఇష్టమైనటువంటి పాత్రగా మలుచుకొని తన ప్రణాళికలో నిన్ను వాడుకునే దేవుడై ఉన్నాడు. కారణం ఏంటంటే, దేవుడు నీతో చేసినటువంటి వాగ్దానము, నీతో చేసిన నిబంధన. ఈ ఒక్క ఉదయకాల సమయంలో తిరిగి దేవుడి దగ్గరికి వచ్చి నీ జీవితాన్ని మరలా దేవుడి చేతిలో పెట్టు. ఆయన యొక్క వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. బికాస్ హీ ఈజ్ అన్ అన్చేంజబుల్ గాడ్. హీ విల్ నాట్ చేంజ్. అవును, ఆయన మార్పు లేని దేవుడు. ఆయన వాగ్దానంలో మార్పు లేదు, ఆయన మాటలో మార్పు లేదు, ఆయన మాట తప్పని వాడు. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా తండ్రి, మీకు వందనాలు. అవును తండ్రి, నువ్వు మార్పు లేని వాడవు కాబట్టి అయ్యా, యాకోబు సంతతి ఇంకా నశించిపోలేదని మీ వాక్యంలో రాసి పెట్టింది. అవును తండ్రి, అయ్యా దానికి కారణం నువ్వు యాకోబుతో చేసిన నిబంధన ప్రభా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధన దానికి కారణం. అయ్యా ఇదిగో మా జీవితాల్లో కూడా మీరు చేసిన ప్రతి వాగ్దానం, నిబంధన అయ్యా ఇదిగో మీరు నెరవేర్చండి. తప్పిపోయిన వాళ్ళు ఉన్నారేమో తండ్రి, ఇదిగో ప్రభా వారిని తిరిగి నువ్వు సమకూర్చడానికి వెయిట్ చేస్తుండగా అయ్యా తప్పిపోయిన ప్రతి గొర్రె నీ దగ్గరికి తిరిగి వచ్చేలాగిన సహాయం చేయండి. తిరిగి నీ ప్రణాళికలో ప్రభా అయ్యా స్థిరపడి ముందుకు వెళ్ళే కృప, భాగ్యం అయ్యా ఇదిగో ప్రతి బిడకు మీరు అనుగ్రహించి నడిపించమని, ఈ రోజంతా తోడే ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే అహెడ్. గాడ్ బ్లెస్ యు ఆల్.